ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ మినీ లాగ్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ లాగ్స్. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇడ్లీ పిండి ఫర్మెంట్కి పెట్టేశాను. ఇడ్లీ పిండి చూసారా బాగా ఫర్మెంట్ అయింది. ఇడ్లీ పిండి కింద ఇలా ప్లేట్ ఎందుకు పెట్టానంటే ఇడ్లీ పిండి పొంగితే ఈ ప్లేట్ లో పడుతుందని ప్లేట్ పెట్టుకుంటాను. ఒకసారి ఈ పిండి అంతా కలుపుకుని కావాల్సినంత పిండి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. పిండి పులవకుండా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. నా చేతిలో ఎందుకో పిండి ఎక్కువగా పులవదు. ఇలా చిన్న బౌల్లోకి నాకు కావాల్సినంత ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. ఇలా అంచులకు ఉన్న ఈ పిండి అంతా ఇలా తీసేసుకుని ప్లేట్ పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. బౌల్లో తీసుకున్నాను కదా, ఆ బౌల్లో కొంచెం వాటర్ పోసుకుని తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని తిప్పుకుని పెట్టుకున్నాను. నైటే కడిగిన గిన్నెలన్నీ సర్దేసుకుని స్టాండ్ కూడా తీసేసి ఇడ్లీలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ కోసం కొన్ని పచ్చిమిర్చిని వేయించుకున్నాను. అదే కడాయిలో పుట్నాల పప్పు, కొబ్బరి కూడా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అదే కడాయిలో తాలింపు కూడా ఒకేసారి పెట్టేసుకుంటాను. నీళ్ళని ముందే సాల్ట్ లో వేయించుకున్నాను. నీళ్లు కూడా కొన్ని తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, సాల్ట్, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ ఉడికించుకోవడం కోసం ఎసురు పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ చాలా బాగుంటాయి, త్వరగా కూడా కుక్ అవుతుంది. అయితే 3 ప్లేట్స్ సరిపోతాయి. ప్లేట్స్ ని ఇలా తడుపుకుంటే తీసేటప్పుడు తుక్కోకుండా వస్తాయి. నూనె కానీ నెయ్యి కానీ ఏం రాయవసరం లేదు. సాల్ట్ కలిపిన ఈ పిండిని ఒకసారి తిప్పుకుని ఇడ్లీ ప్లేట్లలో ఇలా వేసుకోవటమే. బౌలుకున్న పిండి, గరిటెకున్న పిండి లాస్ట్కి ఇలా తీసి కొంచెం కూడా పోనవకుండా ఇలా చేస్తాం. ఇంతేనా? కామెంట్ చేయండి. ఎసురైతే కాగిపోయింది. ఇలా ఇడ్లీ ప్లేట్లు కూడా పెట్టుకుని సిమ్ లో పెట్టుకుని మినిట్స్ ఉడికించుకుంటే ఇడ్లీ ఈజీగా ఉడికిపోతుంది. చట్నీ కోసం ముందే వేయించుకున్నాం కదా, చల్లారింది పూర్తిగా. గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. వీడియో కావాలంటే పెడతాను, చూసేయండి. చట్నీ తీసిన ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఆ వాటర్ని ఈ బౌల్లో యాడ్ చేస్తాను. మరి ఇంతే చేస్తాం కదా, కొంచెం కూడా లాస్ట్కి పోనివ్వం. తాలింపు కూడా యాడ్ చేసుకుని చట్నీ రెడీ చేసుకున్నాను. 10 మినిట్స్లో ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఇడ్లీ ప్లేట్ నుంచి తీస్తే అతుక్కోకుండా వస్తుంది. ప్లేట్లో ఇడ్లీ పెట్టేసుకుని మళ్ళీ చట్నీ కంది పొడితో తింటే సూపర్ టేస్టీ. కావాలంటే నేతితో కూడా తినొచ్చు. ఏం చేసామంటే టీ కానీ కాఫీ కానీ కంపల్సరీ కదా. మా వారు టీ అడిగారు, టీ పెట్టేశాను. టిఫిన్ చేసి టీ తాగేసి టీ కాఫీ కొంచెం తగ్గిద్దామని నేను కొంచెం క్వాంటిటీయే తీసుకుంటున్నాను. మరైతే బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్లో మామిడికాయలు చూసారండి, తీసుకెళ్తాను మామిడికాయలు తీసుకుందామని బయటికి తీసుకొచ్చారు. ఎంత బాగున్నాయో మామిడికాయలు అయితే. మార్కెట్ లాస్ట్ కూడా చాలా తగ్గిపోయింది. మ్యాంగోస్ చూడంగానే ఆగుతామా? చెరొక మ్యాంగో అయితే తినేసాం. సూపర్ టేస్టీగా ఉంది. మీరు మ్యాంగోస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇదేనండి నా మినీ లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.